అక్టోబర్ 8వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై సాక్షి బ్యూరో చిలకపాటి మస్తాన్రెడ్డిపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. అలాగే శుక్రవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు సూచించారు. దీంతో మస్తాన్రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆయనకి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతూ రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్టులు నినాదాలు చేశారు. తనకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని, నేను శబరిమలై వెళ్లాలని, 24కి వాయిదా వేయాలని పోలీసుల్ని కోరారని, దీనికి వారు ఒప్పుకున్నారని మస్తాన్రెడ్డి తెలిపారు. అనంతరం జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. అర్ధరాత్రి పూట మస్తాన్రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న ఈ నెల 8వ తేదీ సాక్షి దినపత్రికలో మద్యం సేవించి నలుగురు చనిపోయిన సంబంధించిన వార్తకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్లో సాక్షి పత్రిక మీద కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా సాక్షి నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జిగా నాకు మా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారికి 179 కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుగా చెప్పారు. మొన్న 14వ తేదీ విచారణకు రమ్మన్నారు. 14వ తేదీ విచారణకు వచ్చాను. తర్వాత ఈరోజు మళ్ళీ 17వ తేదీ కూడా విచారణకు రమ్మని చెప్పారు. 17వ తేదీ విచారణకు వచ్చినాక నాకు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంటు హెల్త్ బాగలేదని డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో నేను వచ్చి హాజరయ్యి రిక్వెస్ట్ చేసుకొని, సార్ మళ్ళీ 24వ తేదీ అంటే ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, రేపు ఎర్లీ మార్నింగ్ నేను శబరిమల దీక్ష తీసుకున్న వల్ల అయ్యప్ప కొండకి వెళ్లాల్సిన సందర్భంగా ఒకసారి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి లెటర్ రాసిచ్చాను. 24వ తేదీ నేను శబరిమల కొండకి దీక్ష కూర్చుకొని వచ్చి మళ్ళీ హాజరవుతానని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి వాళ్ళు ఓకే, పోలీసులు ఓకే చెప్పారు. దాంతో ఈరోజు ఆ వాయిదా పడింది. 24వ తేదీ మళ్ళీ వచ్చారు. దినపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే నెల్లూరు రూరల్లో కలిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ ఏంటంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని స్థానికులు తెలిపారు అనేది కేసు. పోలీసులు ఏం కేసు పెట్టారంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నకిలీ మద్యం మీద లేదా బెల్ట్ షాపుల మీద క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఇచ్చింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ మద్యాన్ని కనుక్కోవచ్చు అని చెప్పింది. ప్రభుత్వం ఏం చేయాలంటే మన జిల్లాలో 200 మద్యం షాపులు ఉన్నాయి, అవి లైసెన్స్డ్ షాపులు. 2000 షాపులు లైసెన్సులు లేని బెల్ట్ షాపులు ఉన్నాయి. మత్స్యకార గ్రామాల్లో అయితే వేలం పాటలు వేసి మరీ బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి నకిలీ మద్యం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నకిలీ మద్యం రాకుండా ఎదుర్కోవాలంటే ముందు బెల్ట్ షాపులను కట్టడి చేయాలి. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే, సాక్షి ఉద్దేశం ఏంటంటే బెల్ట్ షాపులు నకిలీ మద్యం వస్తుంది, దీటి ద్వారా బెల్ట్ షాపుల ద్వారా రావచ్చు నకిలీ మద్యం. బెల్ట్ షాపుల ద్వారా అనేక రకాలైన విదేశీయ మద్యం లేకపోతే రకరకాలైన మద్యం వస్తుంది. ప్రభుత్వం క్యూఆర్ కోడ్ పెట్టింది కాబట్టి బెల్ట్ షాపులో ఏ క్యూఆర్ కోడ్ ఉండదు. క్యూఆర్ కోడ్ లేని దగ్గర బెల్ట్ షాపును కనుక్కునే విధానం ఎలా అనేది ప్రశ్నార్థకం. ప్రభుత్వం దాని వైపు ఆలోచించకుండా వీళ్ళు నకిలీ మద్యం తాగి చనిపోయి ఉండొచ్చని సాక్షి ఒక పత్రికలో ఒక లైన్ రాశారు. అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి జనరల్గా ఇది రాస్తారు. ఇది రాస్తే ఏం చేయాలా, ప్రభుత్వం రీజాయింట్రీ చేయాలి దానికి. ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మద్యం తాగే చచ్చిపోయారు, వాళ్ళు మా మద్యం తాగే చచ్చిపోయారన్నా ఇవ్వాలా. లేదు వీళ్ళు మద్యం తాగి చనిపోలేదు, డాక్టర్ సర్టిఫికేట్లో ఈ విధంగా వచ్చింది, మేము పిఎం చేయించాము, పిఎం చేయించిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ఇలా ఇచ్చాడని చెప్పి ఒకటన్నా వాళ్ళు రీజాయింట్రీ ఇవ్వాలి. ఏ రీజాయింట్రీ ఇవ్వకుండానే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద, అదేవిధంగా నెల్లూరు సాక్షి బ్యూరో మస్తాన్రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి, ఒకటి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా కలిగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వీళ్ళని పలు రకాలుగా వేధింపులకు ప్రభుత్వం గురి చేస్తుంది. ఈ ఆదేశాలన్నీ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. పోలీసులకు మేము వ్యతిరేకం కాదు, జర్నలిస్టు సంఘాలు అసలు పోలీసులకు వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు. పోలీసులు జర్నలిస్టులు ఫ్రెండ్లీగానే ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాక్షి అనే పత్రికపై కక్ష కట్టి కేవలం రిపోర్టర్లను బాధ్యులుగా చేసి రిపోర్టర్లని హింసించే ప్రయత్నం చేస్తుంది. రాత్రిపూట వాళ్ళ ఇళ్లకు పోయి నోటీసులు ఇస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని, ఈ వైఖరిని ప్రభుత్వం మానుకోవాలని అనేక జర్నలిస్ట్ సంఘాలుగా మేము ప్రకటిస్తున్నాం.
థ్యాంక్ యూ. దేశం దీనికి ఒక రాజ్యాంగం ఉంది. దీన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలన్నీ కూడా 4th ఎస్టేట్ ఉంది. 4th ఎస్టేట్లో మీడియా కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా భాగం. సమాజంలో జరిగే అన్నీ కూడా మీడియాలు కానీ పత్రికలు కానీ చూపుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ సమాజంలో ఏదైనా కూడా జరిగినప్పుడు ఒకవేళ సమాజంలో వచ్చే ఊహాగానాలు కూడా పత్రికల్లో రాస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగి ఉండొచ్చు, లేదంటే ఈ విధంగా చనిపోయి ఉండవచ్చు అని. ఇదే క్రమంలో కూడా సాక్షి పత్రికలో ఓ కథనం వచ్చింది. అంటే నకిలీ మద్యం వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పి స్థానికులు ఇచ్చిన VRO ఇచ్చిన రిపోర్టు ప్రకారం కానీ FIR నమోదైన విషయం ప్రకారం కానీ ఒక వార్త అయితే వచ్చింది. దీని ప్రకారం పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేకుంటే అర్ధరాత్రిపై ఆ సాక్షి దినపత్రిక బ్యూరో ఇక్కడ మస్తానరెడ్డి కావచ్చు, లేదంటే ఎడిటర్ ధనంజయ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇవ్వచ్చు, కానీ అది కూడా చట్టబద్ధంగా చేయాలి. అర్ధరాత్రి పూట దొంగల వద్ద వాళ్ళు ఇళ్ళకి పోయి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదైనా కూడా ఉంటే చట్టబద్ధంగా ఆఫీసులకు నోటీస్ ఇవ్వాలి, లేదంటే ఒక ఫోన్ కాల్ చేసినా కూడా నేరుగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వాలు ఈరోజు ఒకటి ఉంటాయి, రేపు ఒకటి ఉంటాయి. ఈరోజు సాక్షి మీద వేశారు, లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద కూడా రివెంజ్లు ఇవన్నీ కాదు. ఏదైనా కూడా 4వ స్తంభం లాంటి ప్రజాస్వామ్యం, 4వ స్తంభం లాంటి పత్రికా రంగం కానీ మీడియాని కానీ ప్రజాస్వామ్యంలో సపరేట్గా అటు 4వ స్తంభం 4th ఎస్టేట్ లాగానే చూడాలి. కానీ ఒక శత్రువులాగాను ప్రభుత్వం ఇట తొక్కేకుంది. అంతకు మించి కూడా వార్తలు రాస్తారు, లేదంటే సమాజంలో జరిగే అన్యాయాల అక్రమాలు నిత్యం కూడా చెప్తా ఉంటారు. కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ని చేస్తున్నారు. కాబట్టి మొదట ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఇలాంటి కేసులకి, ఇలాంటి బెదిరింపులకి ఎక్కడా లొంగిపోరు. సాక్షి పత్రిక కాదు, ఈ సమాజంలో అనేక పత్రికలు మీడియాలు ఉన్నాయి కాబట్టి రాస్తూనే ఉంటారు. మీరు నోటీసులు ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేసినంత మాత్రాన ఎక్కడ కూడా ఈ మీడియాని కానీ లేదంటే పత్రికా రంగాన్ని గొంతు నొక్కేయలేరని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు సాక్షి వచ్చిన కథనానికి అందరం కూడా సంఘీభావం తెలిపాం. ఒక యూనియన్లకు సంబంధం లేకుండా అన్నీ కూడా అందరం వచ్చాం. ఈరోజు వాళ్ళకి అండగా నిలబడ్డాం. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి ఇలాంటి నోటీసులు కేసులు పెట్టేప్పుడు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు.